ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ముఖ్యమంత్రి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం. 92.39% పోలింగ్ నమోదైందన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. భక్తుల శివజాగరణ పుణ్యస్నానాలతో పులకించిన సాగర తీరం. విశాఖ అప్పికొండ సాగర తీరాల్లో పోటెత్తిన భక్తజనం. ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి అవసరం. మహాశివరాత్రి వేడుకల్లో ఎంపీ శ్రీభరత్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల స్థానానికి సంబంధించి ఉండవల్లిలోని ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో చంద్రబాబు, లోకేష్లు ఓటేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి 25 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కూటమి బలపరిచిన అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల్లో ఓటేయడం తన బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఆయుధమన్నారు. ఓటు వేస్తేనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతామని చంద్రబాబు వెల్లడించారు. కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకి కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. I'm not talking elections now. I'm appealing every voter. They are all educated. Even illiterates are voting, heavy voting whenever there are elections. Even educated people has to vote. And also it is your right. So talking about saving democracy, there are several southern states opposing delimitations. Not all those things. This is not the time. Okay. This is the time where I am appealing voters to be more responsible, and also it is your right, and also it is your responsibility. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 92.39% పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పలు పోలింగ్ బూత్లను పరిశీలించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. మొత్తం 22,493 ఓటర్లకు 123 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి 92.39% పోలింగ్ నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఏయూలోను, డాబా గార్డెన్స్లోను పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొలుత మందకొడిగా పోలింగ్ ప్రారంభమైన మధ్యాహ్నం 2 గంటలకు 72.38% పోలింగ్ నమోదైంది. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల పరిధిలో 92.39% పోలింగ్ నమోదైంది. అయితే అధికారులు ముందుగానే ఆశించిన దానికంటే 2% అధికంగా పోలింగ్ నమోదు కావడం విశేషం. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు.
ఎండాకాలం కావడంతో పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. తొలుత మందుకొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ తర్వాత ఊపందుకుందని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. మార్చి 3వ తేదీన ఏయూ గ్రౌండ్స్ లో కౌంటింగ్ నిర్వహిస్తామన్నారు. రోజు 27వ తారీఖు ఫిబ్రవరి నెల ఉత్తరాంధ్ర సంబంధించిన 3 ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ టీచర్స్ ఎన్నికలు సజావుగా జరుగుతున్నది. ఈరోజు 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో 123 పోలింగ్ కేంద్రాలు 6 జిల్లాల్లో ఈ ఎన్నికలు అనేది జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో 10 మంది బరిలో ఉన్నారు కంటెస్టెంట్స్. దాదాపు 22,493 టీచర్స్ ఎలక్టర్స్గా దీంట్లో పాల్గొంటున్నారు. ఈరోజు 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో ఇప్పుడు దాదాపు నేను వచ్చిన పోలింగ్ కేంద్రాల్లో చూస్తే 750 చిల్లర ఓట్లు ఇప్పటికే దాదాపు 50 ఓట్ల దాకా నమోదు కాబడింది. 5 to 6% అని మనం చెప్పవచ్చు. ఓటింగ్ కొద్దిగా బ్రిస్క్గానే మొదలైంది. సో రాబోయే సమయంలో ఇంకా వేగవంతంగా జరుగుతుంది. మేము అంచనా వేస్తున్నది ఏంటంటే దాదాపు 90% దాకా పోలింగ్ జరిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మంచినీళ్ళు కానీ వెయిటింగ్ స్పేస్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బంది కూడా పటిష్టంగా ఈ పోలింగ్ నిర్వహించడానికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సమయానికి కూడా ప్రారంభించడం జరిగింది. సో కంటెస్టెంట్స్ యొక్క సహకారంతో ఈ ఎన్నికల్ని చాలా ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా చేయాలని అనుకుంటున్నాము. ఈరోజు ఎన్నికలు అవ్వగానే 3వ తారీఖు దీని ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ప్రధానంగా 3 అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మొత్తం 10 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరి భౌతవ్యం బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమై ఉంది. మార్చి 3న కౌంటింగ్ నిర్వహించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. శివరాత్రి జాగరణ పుణ్యస్నానాలతో విశాఖ సాగర తీరం పులకించింది. భక్తజన సాగరంగా మారిపోయింది. రాత్రంతా జాగారం చేసిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజాము నుండే సముద్రంలో పుణ్యస్నానాలు చేసి కొంతమంది పితృదేవతలకు తర్పణాలు అందించారు. విశాఖ సాగర తీరం జనసంద్రంగా మారిపోయింది. భక్త జన సందోహంతో కోలాహలంగా మారింది. మహాశివరాత్రి జాగరణ చేసిన భక్తులంతా సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. హరహర మహాదేవ శంభోశంకర నామస్మరణతో సాగరం మార్మోగిపోయింది. బుధవారం రాత్రంతా జాగరణ చేసిన భక్తులు గురువారం తెల్లవారుజాము నుండే పుణ్యస్నానాలు చేశారు. ఆర్కే బీచ్తో సహా జోడుగొళ్లపాలెం, సాగర్ నగర్, ఋషికొండ, భీమిలి, యారాడ తదితర తీర ప్రాంతాల్లో వేలాది మంది భక్తులు స్నానాలు ఆచరించారు. కొందరు పితృదేవతలకు తర్పణాలు అర్పించారు. సూర్యదేవునికి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలతో కుటుంబాలన్నీ బీచ్కు వచ్చి సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. శాంతి ఆశ్రమం సమీపంలోని సాగర తీరం వద్ద సముద్ర స్నానాలు ఆచరించిన భక్తులకు టీడీపీ నేతలు ప్రసాద వితరణ చేపట్టారు. మహాశివుని కీర్తిస్తూ జాగరణ చేసిన భక్తులకు ప్రతి ఏటా పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోందని టీడీపీ నేతలు పట్టాభి, పోతంరెడ్లు అన్నారు. శాంతి ఆశ్రమం వద్ద ఉన్న సాగర తీరంలో వందలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని చెప్పారు. మహాశివుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులందరికీ కూడా మరి ప్రీతమ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారి ఆధ్వర్యంలో మా సోదరుడు బైరెడ్డి పోతంరెడ్డి, కాళశంకరు, మరి ఇతర మిత్రులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులకి ప్రసాద వితరణ అనేది అనాదిగా వస్తున్న ఆచారం. దాని పర్యవసానంగా ఈరోజు కూడా భక్తులందరికీ కూడా ఆయన ఇక్కడ ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు ఈ విశాఖపట్నం ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పేసి ఆ దేవదేవుడు, ఆ పార్వతీ పరమేశ్వర్లు ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని మనసా వాచా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి మిత్రులు తోడి వెంకట పట్టాభిరామ్ గారు, అలాగే వార్డు అధ్యక్షులు కాళశంకర్ గారు మరియు ఇతర నాయకులు, కూటమి నాయకుల ఆధ్వర్యంలోని మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి అదే ఏదైతే ఆదిదేవుడు నిన్నంతా కూడా మరి మహాశివునికి పూజలు, మరి అలాగే అభిషేకాలతోనే నిన్నంతా జాగారాలు చేసి ఈరోజు తెల్లవారుజామునే మరి శాంతాశ్రమం దగ్గర ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతానికి స్నానాలు చేసి ఇక్కడ మహాశివుని కూడా పెట్టడం జరిగింది. దర్శనం అనంతరం మరలా శివుని దర్శనం చేసుకొని వెళ్ళి మరి జాగారాలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే ఈ రాష్ట్ర
ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా మరి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలోని మరి అన్ని కూడా మరి సౌకర్యవంతంగా కార్యక్రమాలు జరిగి వాళ్ళ కష్టాలు కూడా నష్టాలు కూడా తీరాలని ఆదిదేవుడు మహాశివుడు సంపూర్ణ ఆశీస్సులు మరి కూటమి ప్రభుత్వం మీద ప్రజల మీద ఉంచాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. నిన్న మహాకుంభమేళ ఆఖరి రోజు దినం, అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు, అలాగే మా సోదరులు పట్టాభి గారు, అలాగే మా బైరెడ్డి పోతన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ ప్రసాదాలు ఒక 6 రకాల ప్రసాదాలు కూడా పంచడం జరుగుతుంది. ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ శివుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి, అలాగే మా కూటమి ప్రభుత్వం ముందుకి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. సాగర తీరానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాళ్లను నియమించారు. మొత్తం మీద మహాశివరాత్రి జాగరణ పుణ్య స్నానాలతో సాగర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పురాతన దేవాలయం అప్పికొండ సోమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కపిల మహర్షి నిర్మించిన దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన ఆలయానికి మహాశివరాత్రి నాడు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సోమేశ్వరుని దర్శించుకుని భక్తులు జాగరణ స్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి సంబరం అప్పికొండ సాగర తీరాన అంబరాన్ని తాకింది. వేలాది మంది భక్తజన సంతోహంతో సాగర తీరం కోలాహలంగా మారిపోయింది. బుధవారం రాత్రంతా జాగరణ చేసిన భక్తులు గురువారం అప్పికొండ సాగరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కపిల మహర్షి నిర్మించిన దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన అప్పికొండ దేవస్థానాన్ని చిన్న కాశీగా పిలుస్తుంటారు. మహాశివరాత్రి నాడు పరిసర ప్రాంతాల నుండే కాకుండా పొరుగు జిల్లాల నుండి కూడా భక్తులు తరలిరావడం ఆనవాయితీగా వస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా సోమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మహాశివుడిని దర్శించుకుని పూజలు చేశారు. జాగరణ చేసిన భక్తులు తెల్లవారుజాము నుండే పుణ్యస్నానాలు ఆచరించడంతో అప్పికొండ సాగర తీరం భక్త సాగరంగా మారిపోయింది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో సముద్ర తీరంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సౌత్ ఏసీపీ త్రినాథ్ తెలిపారు. సుమారు 1,00,000 మంది భక్తులు హాజరయ్యారని అన్నారు. భద్రత ఏర్పాట్లలో పోలీసులకు సహాయం చేయడంలో ప్రతి ఏటా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు సముద్ర స్నానాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా బీచ్ పెట్రోల్ ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. బాడీ వన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ సిపి గారి ఉత్తర్వుల మేరకు సజెషన్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ సజెషన్ బాక్స్లో పోలీసుల పనితీరును అలాగే లోపాలు కూడా అందులో రాసి పెట్టమని వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మైక్లో పబ్లిక్ అడ్రస్ సిస్టంలో మేము సిపి గారి ఉత్తర్వులు ఎవరైనా పోలీసు ఈ ఫంక్షనింగ్ విషయంలో ఎటువంటి సజెషన్ చేయాలంటే అందులో డ్రాప్ చేయమని కోరడం జరిగింది. నా పేరు మోడగుర్తి వీరవెంకట సత్యనారాయణ. మా స్వస్థలం కాకినాడ జిల్లా అన్నవరం. నేను ఉద్యోగరీత్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంఎంఎస్ డిపార్ట్మెంట్ ఈసార్ 3 సెక్షన్లో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. నేను గత 30 సంవత్సరాలుగా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో సముద్ర స్నానం చేసే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున స్వచ్ఛందంగా సూచనలు జాగ్రత్తలు తెలుపుతూ నా వైపు సహాయం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగాను. అయితే అటు భగవంతుడి మహిమ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అధికారుల యొక్క ఏర్పాట్లు కావచ్చు, గత 30 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం కూడా అప్పికొండలో జరగకపోవడం చాలా విశేషమైన విషయంగా మనం చెప్పచ్చు. ఈరోజు మహాశివరాత్రి చూస్తున్నారు కదా, తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. మరి వారందరికీ కూడా అన్ని శాఖల అధికారులు కూడా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. యాత్ర చాలా సజావుగా జరుగుతుంది. అయితే చిన్న విషయం ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఈ క్షేత్రం గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే కనుక స్టేట్ వైజ్గా ఎంతోమంది వచ్చి శ్రీ స్వామిని దర్శించిన అవకాశం కలుగుతుందని తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి సందర్భంగా అప్పికొండ సోమేశ్వరాలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులతో ఆ ప్రాంతమంతా శివనామ స్మరణతో మారుమ్రోగిపోయింది. ఆధ్యాత్మికతతోనే ప్రశాంత జీవనం లభిస్తుందని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. 45వ వార్డ్ తాడ్చిట్లపాలెంలోని సుందర అభయాంజనేయ స్వామి ఆలయ 27వ వార్షికోత్సవం మహాశివరాత్రి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ భరత్తో పాటు ఉత్తర జనసేన ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషా కిరణ్,
బీజేపీ నాయకులు శ్యామల దీపికలు కూడా హాజరయ్యారు. ఉత్సవంలో భాగంగా ఎంపీ శ్రీభరత్ను ఆలయ కమిటీ నిర్వాహకులు సత్కరించారు. భరత్తో పాటు అతిథులను గజమాలలు సాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భగవంతుని కృప వల్లే మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందని అతిథులు అన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ మహాశివుని వేడుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పలిశెట్టి అప్పన్న, టీడీపీ ఉత్తర ఇన్ఛార్జ్ వెల్లంకి భరత్ తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి శుభాకాంక్షలు. ఈ పండుగ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత సంవత్సరం కోరిక మేరకు ఇప్పుడు మీరందరూ దీవించారు, దేవుడు కూడా దీవించారు, మంచి మెజారిటీతో గెలిచాము. మీ టైం వేస్ట్ చేయము, ఇది వెళ్ళిపోతాం. మీ ప్రోగ్రామ్ బాగా చేసుకోండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా స్థానిక పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడే చెప్పారు అప్పన్న గారు, మన దేవుని కోరుకున్నారు కాబట్టి ఆ కోరిక తీరింది కాబట్టి ఇవాళ మేము కూడా మీ తరఫున మాట్లాడుతున్న ఆ శివుడికి అభినందనలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ లేకపోతే ఈ రోజున మేము మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రసక్తి. అండ్ మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే మీరు ఎల్లప్పుడూ కూడా అందరు ఆఫీస్, అదేవి ఒక పార్టీకి చెందిన ఆఫీస్ కదా, అందరు ప్రజలందరికీ కూడా ఆఫీస్, ప్రజలందరికీ అందుబాటులో మేము అందరూ ఉంటాం. ఏదన్నా సరే దయచేసి రండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఆయన టీం అందరూ కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మనందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం, మరి ఆయనకి మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా, అతనికి అతని టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఏదైతే ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా కంచుకోటగా ఉన్నటువంటి వార్డు 45వ వార్డు, మరి అటు చిరంజీవి గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని మరి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తరపు నుంచి నిరంతరం ఈశ్వర చింతనలో ఉంటే శారీరకంగా, మానసికంగా అత్యంత శక్తివంతులవుతారని చెప్పడానికి కేంద్ర మాజీ మంత్రి సుబ్బిరామిరెడ్డి మంచి ఉదాహరణ అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆర్కే బీచ్లో టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. మహాసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మకు అవధాన బ్రహ్మ బిరుదును ప్రదానం చేశారు. విశాఖ సాగర తీరం మహాశివరాత్రి శోభతో అలరారింది. టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక సంబరంలో ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మకు అవధాన బ్రహ్మ బిరుదును ప్రదానం చేశారు. వివిధ కళాకారులు ప్రదర్శించిన కైలాస ఘట్టం, శివపార్వతుల కళ్యాణ కథ, దక్షయజ్ఞం తదితర పౌరాణిక దృశ్య కావ్యాలు ఆహుతులను అలరించాయి. గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో 45 మంది కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు ఆకట్టుకున్నాయి. నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతీప్రసాద్ బృందం ప్రదర్శించిన పౌరాణిక కార్యక్రమాలు రాత్రంతా కొనసాగాయి. శివరాత్రి జాగరణ ఉండే భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1000కి పైగా అష్టావధానాలు, 10కి పైగా శతావధానాలు, ఒక పంచశతావధానం, ఒక మహాసహస్రావధానం, ఒకే రోజులో శతావధానం, ఒక దశగుణిత అష్టావధానం, ఒకే రోజులో శతావధానం, మహావధానం, ఆమనిలో అవధానం, అవధాన గంధర్వం, అవధాన విజయిని వంటి అపూర్వ ప్రతిభావంతమైన ప్రక్రియలకు తనదైన విద్వత్తును ప్రదర్శించి దేశ విదేశాలలో ఎన్నో అవధానాలు చేసి అవధాన సమ్రాట్గా ఖ్యాతిగాంచారు. రాష్ట్రపతులు డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, వెంకట్రామన్ గార్ల ప్రశంసలు పొందారు. ఇంకా ఈ సన్మాన ఫలకంలో వారిని ప్రశంసిస్తూ సుదీర్ఘంగా రాయటం జరిగింది. పరమేశ్వరుడు అన్నాడు, ఓ బ్రహ్మ విష్ణువులారా, ఆదిత్యత నిరూపణాభిలాషులారా, ఈ మహాలింగం యొక్క ఆది అంతాలు ఎవరైతే ముందుగా తెలుసుకొని వస్తారో వారే అధికులని అన్నాడు పరమశివుడు.
అది విని అత్యంత ఉత్సాహంతో బ్రహ్మ లింగం యొక్క పైభాగానికి, విష్ణు లింగం యొక్క దిగువ భాగానికి అత్యంత ఉత్సాహంతో పయనమయ్యారు. మరి ఆది అంతరంలో తెలుసుకున్నారా మహర్షి? బ్రహ్మ హంస రూపంగా లింగం యొక్క పైభాగానికి, విష్ణువు వరాహ రూపంలో లింగం యొక్క దిగువ భాగానికి వెళ్ళిన వారు వెళ్ళినట్టే తిరిగి వచ్చారుగా మహర్షి, తిరిగి వచ్చారుగా నలభై ఏళ్లుగా ఆర్కే బీచ్లో మహాశివరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం సుబ్బిరామిరెడ్డి ఆధ్యాత్మిక కృషికి నిదర్శనమని బ్రహ్మానందం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు అన్నారు. 81 ఏళ్ల వయసులో కూడా విశాఖ ప్రజలకు ఆధ్యాత్మిక సేవలు అందించడం హర్షదాయకమని చెప్పారు. శివరాత్రి రోజున తనకు జరిగిన సత్కారం జీవితాంతం గుర్తుండిపోతుందని పురస్కార గ్రహీత మాడుగుల నాగపని శర్మ అన్నారు. విషయం ఏంటంటే సుబ్బరామిరెడ్డి గారు అనేటువంటి వ్యక్తి, ఆయన గురించి ఎంత చెప్పినా తినిన అన్నమే తిందుముగాక, చేసిన సంసారమే చేయుదుముగాక, తనదైన అనుభూతి తనది కానీ అన్నాడు. ఎన్నిసార్లు చేసినా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా సుబ్బరామిరెడ్డి గారి గురించి పోయిన సంవత్సరం చేసుకున్నాం కదా అని ఈ సంవత్సరం ఉగాది పండుగ మానేస్తామా, వినాయక చవితి మానేస్తామా, శ్రీరామనవమి మానేస్తామా, ముక్కోటి ఏకాదశి మానేస్తామా, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఆయన గురించి ఎన్నిసార్లు మనం చెప్పుకున్నా చెప్పుకోవలసినటువంటి అంతటి సత్తా ఉన్నటువంటి మనిషి సుబ్బరామిరెడ్డి గారు. అందుకని ఆయనకి నేను ఆధ్యాత్మికంగా శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంటా. ఆయన దగ్గర నేను ఎంతో నేర్చుకున్నా, ఎంతో. ఇందాక ఆయన చెప్పారు, అది ఒక నిలువెత్తు ఈశ్వరార్చన కళాశీలుడు. ఆయన ఈశ్వరార్చన ఒక కళ అయితే అద్భుతమైనటువంటి శీలత్వం కలిగినటువంటి మనిషి సుబ్బరామిరెడ్డి గారు. మన అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి. మరి విశాఖ నగరానికి కొన్ని దశాబ్దాలుగా తన యొక్క సేవా కార్యక్రమాలతో ఎన్నో కార్యక్రమాలు, ఇందాక సోదరులు నాగరాజు చెప్పినట్టుగా ఒక మంచినీళ్ళు అని చెప్పొచ్చా, లేకపోతే ఇంకోటి అని చెప్పొచ్చా, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఏర్పరచుకున్న వ్యక్తి పెద్దలు గౌరవనీయులు సుబ్బరామిరెడ్డి గారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి సందర్భంగా ఈ సాగర్ తీరంలో ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయటం, మరి ఆ కార్యక్రమంలో పెద్దలు సిద్ధర స్వామి గారితో పాటు బ్రహ్మశ్రీ మా గురువు గారు నాగపూడి శర్మ గారు, అలాగే మాకు బాగా ఆప్తులు, మరి మీ అందరూ కూడా ఆయన కోసం ఎదురుచూస్తున్న మన బ్రహ్మానందం గారు, ఎంతోమంది వేదికపైన ఉన్న పెద్దలందరూ కూడా దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం. ముద్రలే కాదు, మంత్రములు, ఆయన వేసేటువంటి మాలలు అవి ఎన్ని కిలోలు ఉంటాయో భరించడం సాధారణమైన వ్యక్తికి సాధ్యం కాదు. 8 80 అంటే ఆయన వయస్సన్ని కిలోల బరువు మోస్తున్నాడు ఆయన. చూడండి, ఎవరికన్నా సాధ్యమయ్యే పని అది. ఆశ్చర్యకరం. అంటే అంత శివుడు తలుచుకుంటే బరువేముందండి ఆయనకు. అందువల్ల పరమేశ్వర అనుగ్రహం పరిపుష్టముగా ఉన్నటువంటి మహానుభావుడు సుబ్బరామిరెడ్డి గారు. సుబ్బరామిరెడ్డి గారికి ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యములు, ఇతోధికమైన భగవద్భక్తి, అంటే భగవంతునిలో లీనమై శివుడే తానై ఉన్నాడు. శివోహం 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 అన్నారు. ఆ శివోహం శివోహమే సోహం 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 హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ సదాశివ హంస హంసేతి యో బ్రూయాత్ అన్నాడు. హంస హంసోహం సో అంటే హంస హంస గాయత్రి అన్నారు దాన్ని శివార్చనలో. మానవ జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, అధికారం శాశ్వతం కావని, ఈశ్వర శక్తి మాత్రమే శాశ్వతమని తాను తెలుసుకున్నానని సుబ్బరామిరెడ్డి అన్నారు. విశాఖకు తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.
సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగించామని అన్నారు. ఆధ్యాత్మికతతోనే ప్రశాంత జీవనం సాధ్యమని వెల్లడించారు. దాదాపు 39 సంవత్సరాల క్రితం ఒక మహాయోగి శివభక్తుడు కుంభాభిషేకం చేస్తే అక్కడ ప్రజలకి ప్రకృతి వైపరీత్యాలు రావు, ఈశ్వరుడు కాపాడుతాడు అన్నాడు. అలా అయితే నా విశాఖ ప్రజలకు కావాలి అన్న ప్రారంభించాను. 39 సంవత్సరాలు తపస్సు చేశాను దీక్షతో. ప్రతి మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మీ అందరి చేత అభిషేకం చేయిస్తానా, ఎప్పుడు ఏ విధంగా ఈశ్వరుని గుండెల్లో పెట్టుకుని ధ్యానిస్తామనే ఒక భావన ఎప్పుడు నాలో ఉండేది. ఈరోజు మళ్ళీ 40వ సంవత్సరం. 40 సంవత్సరాలు దేశ చరిత్రలో ఇంతవరకు 1 కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి ఎవరికి కూడా ఆలోచన లేదు, ఇది నా తండ్రి, నా పరమాత్మ, నా శక్తి, నా ఈశ్వరుడు, ఆ పరమేశ్వరుడు చంద్రశేఖరుడు భూతనాథుడు ఆయన ఇచ్చినటువంటిది. ఆయన ఎటువంటి వాడే అంటే ఈశ్వరుడు ఈ విధంగా ఈశ్వరుణ్ణి రుద్ర ఈశ్వర రుద్ర ఈశ్వర రుద్ర ఈశ్వర అని భావంతో అహర్నిశలు ధ్యానిస్తే జీవితంలో ఒకటే మనం తెలుసుకోవాల్సింది, మానవ జన్మలో అందం, ఐశ్వర్యం, అధికారం అశాశ్వతం. ఈశ్వర శక్తి, భక్తియే శాశ్వతం అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. టీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన మహాశివరాత్రి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉదయమంతా ఆధ్యాత్మిక శోభ, సాయంత్రం వేళ సాంస్కృతిక శోభతో సాగర తీరం అలరారింది. ఈ కార్యక్రమంలో ముక్కాముల శ్రీధరస్వామి, సుబ్రహ్మణ్య శర్మ, మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి, టీఎస్ఆర్ సంస్థ కార్యదర్శి భాష, కార్పొరేటర్ కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఆర్కే బీచ్లో మునిగిపోతున్న వ్యక్తిని ఓ లైఫ్ గార్డ్ ప్రాణాలకు తెగించి కాపాడాడు. రేసప్పవానిపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ నౌకరాజు శివరాత్రి సందర్భంగా కుటుంబ సభ్యులతో సముద్ర స్నానం చేసేందుకు వచ్చాడు. పుణ్యస్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన లైఫ్ గార్డ్ ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. గోపాలపట్నం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం, ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. ఏటా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మహాశివుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానః తదేదజ్ఞాన నిర్మాణ్యం దోహం భావేన పూజయేదో అదైనా వ్యాహృతి పూర్వస్వశ్చండీశ్వరాయ నమః. మీ శివలింగం మీద పెట్టిన పుష్పం ఉంది కదండి, ఆ పుష్పాన్ని ఉత్తర దిశలో చండీశ్వరుడు స్థానంలో వేసేయండి. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు 28వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పళ్ళ దుర్గా ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేపట్టారు. బీచ్ రోడ్లో సముద్ర స్నానాలు ఆచరించి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రతి ఏటా జాగరణ భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందని దుర్గా అన్నారు. మహాశివుని కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. జీవీఎంసీ 28వ వార్డులో పందిమెంట జంక్షన్లో మహాశివరాత్రి సందర్భంగా మరి ప్రతి ఏటా కూడా వార్డు అధ్యక్షులు శ్రీ రాపాక్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటుంది. దానిని ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రజలందరికీ కూడా, భక్తులకి అందరికీ కూడా ప్రసాదం పంపిణీ అనేది భారీ ఎత్తున జరుగుతుంది. అలాగే ఈరోజు భక్తులు మరి పుణ్యస్నానాలు చేసుకొని ఇక్కడ విచ్చేసి ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి, అలాగే ఆ మహాశివుని ఆశీస్సులు ఈ ప్రజల మీద, ఈ విశాఖపట్నం నగర ప్రజల మీద, మా 28వ వార్డు ప్రజల మీద, అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పల్లా దుర్గారావు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ జోరుగా సాగింది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. పిఠాపురంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మద్దతుగా ఆయన మద్దతుదారులు డబ్బులు పంచారు. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపం వద్ద ఒక్కో ఓటుకు 3,000 చొప్పున పంచారు. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు కేరళలోని అరేబియన్ సముద్రంలో పెను ప్రమాదం తప్పింది. సంతబొమ్మాలి మండలం దేవనాల్తాడు, బావనపాడు గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఉపాధి కోసం కేరళ వెళ్లారు. అక్కడ అరేబియన్ సముద్రంలో వీరు ప్రయాణిస్తున్న బోటు మునిగిపోవడంతో మరో బోటులోని మత్స్యకారులు వీరిని కాపాడారు. సుమారు 20 మంది మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆధ్యాత్మికంగా రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. జగదాంబ జంక్షన్లోని మక్కా మసీదు సమీపంలో హైదరాబాద్ హాలిం సెంటర్ను ఆయన ప్రారంభించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష అనంతరం స్వీకరించే హాలింను ప్రతి ఏటా రుచికరంగా అందిస్తున్న సెంటర్ నిర్వాహకులను అభినందించారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైంది. ముస్లింలు ఎంతో నిష్ఠతో ఈ మాసంలో ఉపవాసాలు చేస్తూ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఉపవాసాన్ని విరమించిన తరువాత బలమైన ఆహారాన్ని తీసుకుంటారు. అందులో హలీం ప్రత్యేకమైంది. దక్షిణాసియా, మధ్య ఆసియాలో విస్తృతంగా వినియోగింపబడే ఈ వంటకం అందరికీ ఎంతో ఇష్టంగా మారిపోయింది. గోధుమలు లేదా బార్లీ, మాంసం, కాయధాన్యాలు ముడిసరుకులుగా ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఇది నెమ్మదిగా జీర్ణమై తక్షణం శక్తినిస్తుంది. ఇలాంటి రుచికరమైన హలీంను ప్రతి ఏటా అందిస్తున్న హైదరాబాద్ హలీం సెంటర్ విక్రయాలను ప్రారంభించింది. జగదాంబ జంక్షన్ మక్కా మసీద్ సమీపంలోని మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వెనుక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ హలీం సెంటర్ను ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ప్రారంభించారు. పలువురికి హలీంను అందజేశారు. హలీం పోషకాలతో నిండిన ఆహారమని సీతంరాజు సుధాకర్ అన్నారు. ముస్లిం సోదరులతో పాటు అందరూ హలీంను ఆస్వాదించేందుకు ఇష్టపడతారని చెప్పారు. నిర్వాహకులను అభినందించారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం మన దేశమని, రంజాన్ ఎంతో పవిత్రమైన మాసమని కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు అన్నారు. 14 ఏళ్లుగా హలీం సెంటర్ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు షేక్ జుబేర్ తెలిపారు. రంజాన్ వస్తుందంటే ముస్లిం సోదరులతో పాటు అందరూ హలీం రుచులను ఆస్వాదించేందుకు ఇష్టపడుతుంటారని అన్నారు. 40 రోజుల పాటు ఈ సెంటర్ కొనసాగుతుందని, హలీం రుచులు ఆస్వాదించేందుకు రావాలని కోరారు. ఇక్కడ మన విశాఖ ఆంధ్ర ప్రజలకి అందుబాటులోకి తెచ్చి 14 సంవత్సరాలు అయింది. నేను సుమారుగా 4 సార్లు ఈ తాలూకా హలీంని ఓపెన్ చేశాను. సో ఇది దినదిన ప్రవర్ధమానమై దేదీప్యమానంగా ఇది ఇంతింత వడ్డింత అన్నట్టు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇలా ఎదగాలని, ఇలాంటి దిల్సే బ్రాంచులు చాలా రావాలని, ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. నన్ను ఏదో పిలిచారని కాదండి, చాలామంది ఇక్కడ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే రంజాన్ మాసం స్టార్ట్ అయితే ఇది చాలా బలవంతమైన ఆహారం. ఎందుకంటే ఎక్కువ క్యాలరీలు ఉండి ఈ మీటు, రెడ్ మీటు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇది అన్ని రకాలుగా ఉపయోగకరమైన ఆహారం కాబట్టి, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దీన్ని రంజాన్ మాసంలో ఎక్కువ ముస్లిం సోదరులు దీన్ని ఎక్కువ ఆదరిస్తారు. ఇప్పుడు హిందూ సోదరులు కూడా చాలామంది ఈ హలీంని అలవర్చుకున్నారు. సో నాకు ఇంత మంచి అవకాశం ప్రతి సంవత్సరం ఇది ఇండైరెక్ట్గా ముస్లిం సోదరులకు సేవ చేయడమే. హలీంని ఈరోజు విశాఖపట్నం వాడవాడల ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే గొప్ప ఆలోచనతో ఈరోజు మా మిత్రుడు శ్రీ జుబేర్ భాయ్ ఇక్కడ ఈ సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా హిందూ మతాలకే కాకుండా అలాగే అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో పవిత్ర ప్రసాదంలాగా హలీం అందరికీ అందజేయడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇటువంటి ఆనందదాయకమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా గురువర్యులు అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ శ్రీ సీతంరాజు సుధాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి హలీం సెంటర్లు విశాఖపట్నంలో ఉన్న
అన్ని ప్రాంతాల్లోని కూడా రావాలని. మరి మా ప్రవక్త గారు రంజాన్ నెల రంజాన్ ముఖ్యంగా 30 రోజులు ఉపవాసాలు ఉండమని మాకు కఠినమైన ఉపవాసాలు ఉండడానికి మంచి అవకాశం ఇచ్చారు. దానివల్ల ఎన్నో ఆరోగ్యంగా మంచి ఆరోగ్యం బాగుపడాలి. 12 నెలలు ఉపవాసం, 12 నెలల్లోనే ఒక నెల రోజులు ఉపవాసం ఉంటే మన శారీరకంగా కూడా చాలా దృఢంగా స్ట్రాంగ్గా తయారవుతాము. రోజు రోజు ఆనందంగా పెరుగుతుంది. ఎందుకంటే రంజాన్ ఎప్పుడు వస్తుందంటే ముస్లిం సోదరుల కన్నా ఎక్కువగా మన హిందూ క్రైస్తవ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే హలీం అనేది నెల రోజులకు ఒకసారి దొరుకుతుంది, నెల రోజులే దొరుకుతుంది సంవత్సరానికి. ఆ నెల రోజులు కోసం సంవత్సరం మొత్తం నన్ను అడుగుతూనే ఉంటారు. ముఖ్యంగా మా ఈ బ్రాంచ్ కోసం ఆ దేవుడు దయ వల్ల, కృప వల్ల, గురుగారి ఆశీర్వాదం వల్ల సంవత్సరానికి మంచి డెవలప్ అవుతుంది. వీటన్నిటిని హైలైట్ చేసిన నా యొక్క కౌంటర్ చూడండి. చుట్టూ మా పేపర్ కటింగ్లో మీడియా ఛానల్ ప్రింట్స్ ఉంటాయి. మీ యొక్క సపోర్టు నిజంగా చాలా అమోఘమైంది, అద్భుతమైంది. మీ సపోర్ట్ వల్ల ఈరోజు నా యొక్క షాప్ నేను పడే కష్టాన్ని. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఫరూకీ, సీరత్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ లతీఫ్, కైలాసపురం మసీద్ అధ్యక్షుడు మునీర్ ఖాన్, టీడీపీ నాయకులు బత్తిన నవీన్, జఫారుల్లా తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న ముఖ్యమంత్రి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం. 92.39% పోలింగ్ నమోదైందన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. భక్తుల శివజాగరణ పుణ్యస్నానాలతో పులకించిన సాగర తీరం. విశాఖ, అప్పికొండ సాగర తీరాల్లో పోటెత్తిన భక్తజనం. ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరికి అవసరం. మహాశివరాత్రి వేడుకల్లో ఎంపీ శ్రీభరత్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.